చాలా మంది కొత్తలో భయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే గతంలో 10 సంవత్సరాల నుంచి పనిచేసిన నాయకులకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి, పార్టీ జెండా పోసి పార్టీ అధికారంలో తీసుకొచ్చిన నాయకులందరికీ రేపు పొద్దున వెనుక కుర్చీలేసి సార్తో వచ్చిన మనుషులకే ప్రియారిటీ ఇస్తారనే ఉందారం. ఓకే, పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడన్నా ఒకటికి మించి 2-3 అభ్యర్థులు పోటీకి వస్తే దాన్ని కూర్చుని పెట్టి మండల నాయకులు సర్ది చెప్పాలి, దాన్ని సామరస్యంగా పరిష్కరించాలి. రేపు నీకు ఇంకో అవకాశం వస్తుంది, లేకుంటే ఇంకేదైనా అవకాశం ఉంటే నామినేటెడ్ అవకాశం వస్తుంది, ఏదైనా ఒకటి వస్తుంది అని మనం నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. తప్పకుండా ప్రతి గ్రామంలో 2, 3, 4, 5 నాకు ఇలా సంతోషం. ఒక 4 గ్రామాల నుంచి ఏకగ్రీవంగా వచ్చినాయి పేరు. ఇక మా గ్రామం నుంచి మేము ఏకగ్రీవంగా మా రిజర్వేషన్ కింద మేము ఏకగ్రీవంగా ఈ పేరు పెట్టుకున్నాం. ఆ రకంగా వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఆ గ్రామ సర్పంచ్గా ప్రతిపాదిస్తే ఆ గ్రామానికి 10 లక్షల రూపాయలు అభివృద్ధికి నిధులిస్తారు. ఒకవేళ సర్పంచ్ని ఏకగ్రీవం చేస్తే 25 లక్షల రూపాయలు ఆ గ్రామ అభివృద్ధికి ఇస్తానని చెప్పి తప్పనిసరి. అవి 10 లక్షలు 25 లక్షలు రావు సుమా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే 10 లక్షలు, సర్పంచ్ని ఏకగ్రీవం చేస్తే 25 లక్షలు. ప్రభుత్వంతో సంబంధం లేదు, నా నిధుల నుంచి ఎంపీ గారి నిధుల నుండి మీకు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను సవినీయంగా తెలియజేస్తున్నాను. దయచేసి దీన్ని మనకు చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది, దాన్ని చెడగొట్టుకోవాలి. నియోజకవర్గంలో మనకు చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది, దాన్ని చెడగొట్టుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవి మీ ఎన్నికలు మాత్రమే, మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికలు మాత్రమే. ప్రస్తుతం నా ఎన్నికల గురించి ఆలోచించకండి, నా రాజీనామా గురించి ఆలోచించకండి. అది ఏదో రాస్తా అంటారు, ఏదేదో చేస్తా అంటారు, దాన్ని చూసుకుందాం తర్వాత. నేను రాజీనామా చేయడం లేదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వారి నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఏ నిర్ణయం అయినా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉన్నది, మీ అందరి సహకారం ఉన్నది. 2, 3 మాట్లాడుతూ చెప్తున్నారు, సార్ 73 ఏళ్ళు వచ్చినాయి, 74 ఏళ్ళు వచ్చినాయి. 2 నాతో నడవండి 2 లక్షలు.